వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ బ్లౌజ్ స్లీవ్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటిని కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. అవి మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయండి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయి అని చెప్పడానికి కూడా మీకు సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే ఇమేజ్ చూపిస్తే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా లేటెస్ట్ మోడల్స్ అండి. ఇవి మనకి పట్టు శారీస్కి అయినా, ఫ్యాన్సీ, డైలీ వేర్, కాటన్, ఇలా ఏ టైప్ ఆఫ్ శారీ అయినా కూడా మనకి ఈ స్లీవ్స్ బాగుంటాయండి. ఇక ఇందులో ఉన్న స్లీవ్స్ని మనకు కావాలి అంటే లాంగ్ ఫ్రాక్స్కి అయినా కూడా లేదా కుర్తీస్కి అయినా కూడా ట్రై చేసి చూడండి, బాగుంటాయి. ఇక ఇందులో మనకి షార్ట్, 3/4 అలాగే పఫ్ స్లీవ్స్, ఇలా ఆల్ టైప్ ఆఫ్ స్లీవ్ డిజైన్స్ ఉన్నాయండి. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక ఇందులో స్లీవ్స్ చూస్తారు కదండి, కొన్ని వచ్చేసి షార్ట్లో మనకి థ్రెడ్ మోడల్స్ కూడా ఉన్నాయి. అలాగే కొన్ని పోట్లీ బటన్స్ తోటి, కొన్ని వచ్చేసి మనకి ఐకట్ మోడల్ కానివ్వండి ట్రయాంగిల్ షేప్లో, కొన్ని వచ్చేసి బటన్స్ స్టిచ్ చేసి ఇలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి. కొన్ని వచ్చేసి బౌ మోడల్ కానివ్వండి, బీడ్స్ డిజైన్ చేసి కూడా ఉన్నాయి. మీకు నచ్చినవన్నీ సెలెక్ట్ చేసుకొని ట్రై చేసి చూడండి. ఇక మనకి మ్యాచింగ్ పెట్టుకుంటే బాగుంటుందండి, స్లీవ్ కానీ బ్యాక్ నెక్ కానీ. ఇప్పుడు మనము స్లీవ్ డిజైన్కి బౌ మోడల్ కానీ, పోట్లీ బటన్స్ కానీ, నార్మల్ బటన్స్ ఇలా బీడ్స్ పెట్టుకున్నాం అనుకోండి, దానికి మ్యాచింగ్ మనము బ్యాక్ నెక్ డిజైన్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. ఒకవేళ మనం బ్యాక్ నెక్ సింపుల్గా పెట్టుకున్నా కూడా స్లీవ్స్ ఇలా హెవీగా కూడా పెట్టుకోవచ్చండి. ఇక ఈ టైప్ ఆఫ్ స్లీవ్స్ మనకి ఈ మధ్యకాలంలో ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఏ టైప్ ఆఫ్ శారీస్కైనా బాగుంటాయి. ఇప్పుడు మనం బౌ షేప్ మోడల్లో క్లాత్తోని స్టిచ్ చేయించుకొని మధ్యలో బీడ్స్ అయినా పెట్టుకోవచ్చు, బటన్ పెట్టుకోవచ్చు. మనకి శారీ కలర్ బటన్ పెట్టుకున్న చూడడానికి బాగుంటుందండి. ఇక ఇందులో మనకి బ్లౌజ్ స్లీవ్స్ చూసినట్లయితే మనకి డిఫరెంట్ షేప్స్ ఉన్నాయండి. ఇందులో కొన్ని వచ్చేసి ఐకాట్ మోడల్, కొన్ని వచ్చేసి రౌండ్ మోడల్, కొన్ని థ్రెడ్స్, బీడ్స్, పఫ్ స్లీవ్స్, ఇలా ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి. మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి. ఇక ఈ మోడల్స్ కూడా మనం వేరే టైప్ ఆఫ్ శారీస్కి, డ్రెస్సెస్కి ఇలా అన్నిటికీ ట్రై చేసి చూడండి. ఇక కొన్ని వచ్చేసి హ్యాంగింగ్ మోడల్స్ కూడా ఉన్నాయండి. మనం ఐకట్ కానీ, ట్రయాంగిల్ కానీ ఇలా డిఫరెంట్ షేప్స్ పెట్టేసుకొని దానికి మనము బీడ్స్తో కానీ, లేస్తో కానీ హైలైట్ చేసినట్లయితే చూడడానికి బాగుంటుంది. స్లీవ్కి మనము పైపింగ్ కానివ్వండి, లేస్ కానీ వేసుకున్నట్లయితే ఆ డిజైన్ అనేది హైలైట్ అవుతుందండి. సేమ్ మనకి మ్యాచింగ్ ఉండాలి కాబట్టి బ్యాక్ నెక్ కూడా పైపింగ్ కానీ, లేస్ కానీ వేసుకున్నట్లయితే చూడడానికి బాగుంటుంది. అందుకే మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకొని ట్రై చేయండి. ఇందులో కొన్ని మనకి స్లీవ్స్ కూడా హ్యాంగింగ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి, వాటిని కూడా ఒకసారి చూసేయండి. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూస్తే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు బ్లౌజ్ డిజైన్స్, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, కిడ్స్ వేర్ జ్యువెలరీ కలెక్షన్స్, పర్ల్ జ్యువెలరీ కలెక్షన్స్, అలాగే మంగళసూత్ర కలెక్షన్స్, ఒకటేంటి A to Z అన్ని కలెక్షన్స్ ఉంటాయండి. మీరు ఒకసారి విజిట్ అయ్యి నా ఛానల్లో మీకు నచ్చిన వీడియోస్ అన్నిటిని చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇందులో మీకు నచ్చినవి ట్రై చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫర్దర్గా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఇందులో కొన్ని స్లీవ్ డిజైన్స్ వచ్చి ప్యాచ్ వర్క్ కూడా ఉన్నాయండి. మనము యూ కట్, జిగ్జాగ్లో పెట్టుకున్నా బాగుంటుంది. ఒకసారి వాటిని కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.